హలో అండి. కరివేపాకు పుదీనా పచ్చడిని ఎలా చేయాలో ఈరోజు బ్లాగ్లో చూద్దాం. కరివేపాకుని పుదీనాని ముందుగా క్లీన్గా వాష్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకును వేయించుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత పుదీనాను కూడా వేసి వేయించుకోవాలి. పుదీనా కూడా మంచిగా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసి పుదీనా కరివేపాకుని చల్లారబెట్టుకోవాలి. పుదీనా కరివేపాకు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పెట్టుకోవాలి. పైన మరో గిన్నె పెట్టుకొని జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలను వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి తగినంత కారం పొడి, ఉప్పు వేసుకొని నానబెట్టుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకొని మిక్సీ జార్లో స్మూత్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మిక్సీ జార్లో స్మూత్గా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పుదీనా పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కొరకు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు పుదీనా పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి. ఎంతో సింపుల్, టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు పుదీనా పచ్చడి రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీకు యూజ్ఫుల్ అయ్యే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.